ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి. ఎందుకు వచ్చారు? సో మాకు చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య వికాసం అన్న ప్రాజెక్ట్ మేము 2018లో రిక్రూట్ అయ్యాం. దానికి ముందు కూడా ఉన్నది. ఓకేనా, మాకు ఏం జరిగింది అంటే 4 years అని ఒక థర్డ్ పార్టీ తీసుకున్నారు. 4 years మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లో 4 years అని ఇచ్చారు. బట్ 3 yearsకే మమ్మల్ని టెర్మినేట్ చేశారు. దట్టు అప్పటికి మాకు ఇంకా 11 months శాలరీస్ పెండింగ్ ఉన్నాయి. సో ఏం జరిగిందో తెలీదు. మాకైతే మాత్రం అతను జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఖచ్చితంగా కక్షపూరితమైన రాజకీయం అనే అనిపించింది. ఎందుకంటే ప్రజలని పక్కన పెట్టండి, నెక్స్ట్ మనం రాబోయేది విద్యార్థులు, అంతే కదా, విద్యార్థులే మన దేశానికైనా దేనికైనా పిల్లరు. సో వాళ్ళ లైఫ్ మెయిన్ పోయింది. ఇప్పుడు మెయిన్ మా ప్రాజెక్ట్ ఏంటి అంటే ఐటీ అండ్ సిటీ అండ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ ప్రెజెంట్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇంత పర్సంటేజ్ వచ్చింది, అంత పర్సంటేజ్ వచ్చింది. పర్సంటేజ్ మెరిట్ ఉండాలి, బట్ ఇప్పుడు విద్యార్థులకి స్టూడెంట్స్కి ఏముండాలి అంటే మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టెక్నాలజీ అనేది ఉండాలి. సో టెక్నాలజీని డెవలప్ చేస్తామని చెప్తూనే మొత్తం 854 ట్రైనర్స్ అండి మేము, ఇంగ్లీష్ అండ్ ఐటీ కలిపి మొత్తం మమ్మల్ని అందరినీ రోడ్డు మీద నిలబెట్టారు. మా అందరు ఉద్యోగాలు పోయాయి. ఇప్పటికీ మేము చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అయితే మాకు 20 daysలో దొరికింది. ఇప్పుడు 4 yearsలో మాకు ఇప్పటికి వచ్చి జగన్ గారిని మేము కలవలేదు. ఈ సజ్జల గారు మేము ఆఫీసర్స్ చుట్టూ తిరగడమే జరిగింది. మేము చిన్నపిల్లలతో పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఫ్యామిలీస్ని వదిలేసి చాలా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, అనంతపూర్, కర్నూలు. ఇక్కడ 3 days వెయిట్ చేసాం. లాస్ట్ టైం ఉన్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నామని చెప్పారు. అట్లీస్ట్ లోపల కూడా మమ్మల్ని వెళ్ళలేదు. కోవిడ్ టైంలో కూడా వచ్చాం. కోవిడ్లో అయితే సచివాలయంలోనే చాలామంది చనిపోయారు. అలాంటి టైంలో కూడా మేము ఫ్యామిలీస్ని వదులుకొని లైఫ్ రిస్క్ చేసి వచ్చాం. చాలామంది కోవిడ్ ఇటు నుంచి వెళ్ళాక అటాక్ అయ్యింది. సో మేము మా ఫ్యామిలీని, మా హస్బెండ్స్ని అందరిని వదిలేసి సెపరేట్గా మేము ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేసాం. తర్వాత మాది ఏంటంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఆశ్రమ్ స్కూల్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఇది రోడ్డు అనుకోండి, ఒక కొండ ఎక్కాలి, ఒక వాగు దాటి వెళ్ళాలి స్కూల్స్కి. అలాంటి స్కూల్స్ ఒక వర్షం పడింది అంటే ఆ రోజు నైట్ ఉండిపోవాలి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ఏంటి అంటే నైట్ స్టడీస్ ఉంటాయి. మార్నింగ్ మేము 8కి వెళ్తాము, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. మాకు ఫ్యాకల్టీతో అస్సలు సంబంధం లేదు. స్కూల్స్లో మేము థర్డ్ పార్టీతో వచ్చాం. బట్ ఏంటి అంటే కంప్యూటర్ అంటే ఏంటి, ఐటీ టెక్నాలజీ. సో మీకు తెలుసు ఆల్రెడీ ఎలా ఉంటారు మన ఎక్స్పీరియన్స్ టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారో తెలుసు. వాళ్ళకి ఏంటి అంటే కొంచెం నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్లే కానీ టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ అనేది ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటాం. సో మేము చెయ్యలేని వర్క్ అనేది లేదు సార్ స్కూల్స్లో. మేము వెళ్ళిన తర్వాత ఆ పాత పడిన ల్యాప్టాప్స్ అన్నీ పెట్టెల్లోంచి బయటకు తీసింది మేమే. ఓకేనా, తరువాత మేము రిలీవ్ అయ్యేసరికి హెచ్ఎమ్స్ కూడా ఏడ్చారు. హెచ్ఎమ్స్ ఫీడ్బ్యాక్, ప్రిన్సిపల్స్, ఆశ్రమ్ స్కూల్స్ అయితే హెచ్ఎమ్స్, ప్రిన్సిపల్స్, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్స్ అందరు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మాకు కావాలి, మాకు ట్రైనర్స్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ కావాలని ప్రిన్సిపల్స్, హెచ్ఎమ్స్ అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బట్ ఈ గవర్నమెంట్ జగన్ గారు ప్రభుత్వం అయితే అస్సలు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు నారా లోకేష్ దగ్గరికి ఇలా వచ్చారు కదా, అలానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారా? చాలాసార్లు వెళ్ళాం. ఎన్నిసార్లు వెళ్ళామనేది అసలు లెక్కలేదు. వెళ్ళాము, బట్ మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. ఎప్పుడు మేము ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళడం రావడం. ఇక్కడ 3 days స్టే చేసేవారు. మేమందరం ఇలాగే బస్ స్టేషన్లోని, రైల్వే స్టేషన్స్లో అన్నిట్లోని స్టే చేసేవారు. ఎలా ఉండేవారమో, ఏం తినేవారమో ఏది తెలియదు. ఫెసిలిటీస్ ఏం లేదు. మాకు ట్రైనర్స్ అయితే 2 చనిపోయారు. తర్వాత సూసైడ్ అటెంప్ట్, లాస్ట్ టైము ఒక ఇంగ్లీష్ ట్రైనర్ అతను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారు. అది కూడా ఆ క్లిప్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. బట్ మేమేంటి అంటే ఎప్పుడు మీడియా ద్వారా వెళ్ళలేదు, నెగిటివ్గా ఎగైనిస్ట్గా ఎప్పుడూ వెళ్ళలేదు. ఏదైనా కూల్గా డీల్ చేసుకోవాలి. మెయిన్ మాకేంటి పాలిటిక్స్తో ఎటువంటి సంబంధం లేదు. మా జాబ్స్ మాకు కావాలి. మెయిన్ మా మోటో అది, మా ఎయిమ్. సో మేము దానికోసం ఇప్పటి వరకు పోరాడాం. ఇప్పుడైతే మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, నారా లోకేష్ గారు అవనియండి, ఖచ్చితంగా మా బాధను అయితే ఆల్రెడీ విన్నారు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో ఈరోజు ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చాము అంటే మాకు లోకేష్ గారితో మళ్ళీ మేము రిప్రజెంట్ చేస్తామని, మళ్ళీ మా బాధని, మా ఆవేదనని అతనికి చెప్పుకుందామని ఇచ్చాం. సో వీ హోప్ అందరికీ అయితే మా ఉద్యోగాలు మాకు వస్తాయి. మాది మెయిన్ ఏంటి అంటే మాకు ఎటువంటి థర్డ్ పార్టీ లేకుండా మా జాబ్ సెక్యూరిటీ మీరు అనొచ్చు థర్డ్ పార్టీ ఉంటే ఏమవుతుంది అని. థర్డ్ పార్టీ ఉంటే ఆఫ్టర్ 4 years దిస్ సిచ్యువేషన్ వాజ్ రిపీటెడ్. మీకు జరిగితే మాకు థర్డ్ పార్టీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే రోడ్డు మీద పడతాం మళ్ళీ మేము.
సో గత మాకు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇలా జరిగినప్పుడు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీరు కలిసి సీఎం గారితో మేము మాట్లాడాలన్నారా? చాలా విజయనగరంలోని తిరగని ఎమ్మెల్యే విజయనగరం, పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్స్ అన్ని కొలగొట్ల వీరభద్రస్వామి గారు మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కాదు స్టేట్ లెవెల్లో వెళ్ళాం. బొత్స గారి దగ్గరికి రిప్రజెంటేషన్, ఝాన్సీ మేడం దగ్గరికి రిప్రజెంటేషన్స్ ఇవ్వలేని మినిస్టర్స్ లేరు, ఎమ్మెల్యేస్ లేరు, ఎంపీస్ దగ్గరికి కూడా వెళ్ళాం, సలహాదారుల దగ్గరికి వెళ్ళాం. సజ్జల గారి దగ్గరికి అయితే సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి మేము ఎన్నిసార్లు వెళ్ళామో లెక్కలేదు. మాకు అసలు అసెంబ్లీ లోపలికి అలౌ చేయలేదు. ప్రతిసారి కూడా ఏం చేశారు అంటే ఇప్పుడు మీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది నెక్స్ట్, సో మీరు వింటారు, నెక్స్ట్ మీరు గుడ్ న్యూస్ వింటారని ఈ 4 years ఇలాగే గడిపేశారు సార్. అది మేమేంటంటే గుడ్డిగా నమ్మాం. ఎప్పుడు కూడా పాలిటిక్స్కి మేము రివర్స్ అవ్వలేదు, అపోజిషన్గా వెళ్ళలేదు. మాకేంటి అంటే కూల్గా డీల్ చేసుకుందాం, మాకేంటి పాలిటిక్స్ మాకు అవసరం లేదు, మా జాబ్స్ మాకు కావాలి, మా పిల్లలకి నెక్స్ట్ నేటి తరం విద్యార్థులకి మంచి భవిష్యత్తు కావాలి, ఫ్యూచర్లో కావాల్సినవి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా టెక్నో. సో ఇది మేము పిల్లలకి ఇవ్వాలని అనుకుంటున్నాము. మేమైతే మాత్రం చాలా కష్టపడ్డాం. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఫీడ్బ్యాక్ తీసుకోండి, మేము ఎలా చేసామనేది మీకు తెలుస్తుంది. ఇది మేము చెప్పడం కాదు, నెక్స్ట్ మా క్వాలిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఎవ్వరూ కూడా ఇక్కడ తక్కువ కాదు. బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు అందరూ చేసిన వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. సో అది కూడా మేము చేసాము, మాకు ఇచ్చేయండి అని మేము అనట్లేదు. మీరు మళ్ళీ మొత్తం మా డేటా అంతా చూడండి, తీసుకోండి, మా జాబ్స్ మాకు ఇప్పించండి, సెక్యూరిటీగా ఉండాలి మా జాబ్స్. సో మేము చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటుంది ఏంటి అంటే, సార్ మేము చెప్తుంది ఏంటి అంటే మాకు ఈ జాబ్స్ మీ హయాంలో వచ్చాయి, టీడీపీ గవర్నమెంట్లో వచ్చాయి. సో ఇదే గవర్నమెంట్ మేము నమ్మి ఈరోజు మిమ్మల్ని నిలబెట్టింది కూడా మా ప్రజలమే. అందులో మా టీచర్స్, మా ఎంప్లాయీస్ కూడా చాలా నష్టపోయారు లాస్ట్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో మా అందరికీ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్ని కూడా వీలైతే కలుస్తాం, లోకేష్ గారిని ఈరోజు అయితే ఖచ్చితంగా కలుస్తాము. ఎంత టైం అయినా వెయిట్ చేస్తాము, ఈవినింగ్ ఉంటాము, కాకపోతే రేపైనా ఉంటాం. మేము అన్నిటికీ డిసైడ్ అయ్యి వచ్చాం, ఏదో ఒకటి మాకు స్పాట్ డెసిషన్ అయితే కావాలి. సో థ్యాంక్ యూ. చేస్తారని నమ్ముతున్నారా? పక్కాగా 99.999% మాకైతే నమ్మకం ఉంది. పక్కాగా ఎందుకంటే చంద్రబాబు గారు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది మాకు. సో అతను ఇచ్చారు అంటే ఐటీ మీద అతనికి అప్పటికే ఫుల్ గ్రిప్ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పాదయాత్రకి వచ్చారు కదా, అప్పుడు కూడా మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా చేస్తాను అని. నెక్స్ట్ నారా లోకేష్ గారికి కూడా దీని మీద ఐడియా ఉంది. అతను ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ కాబట్టి అతను దీని గురించి ఎక్కువ రివ్యూ చేయక్కర్లేదు. మేబీ దీని మీద తనకి ఐడియా ఉంది. తర్వాత స్టూడెంట్స్ అయితే ఇంకా చూడవసరం లేదు, మనం చెప్పే విధానం బట్టి చాలా బాగా అందుకుంటారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమం అని వాళ్ళని తక్కువ అంచనా వేసే పరిస్థితే లేదు.